మనిషిని నమ్మను నేను, మనసును వాడను నేను, నీడై నన్నే చూస్తుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ట్రెండింగ్ లిరికల్ యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి యాటిట్యూడ్ లిరిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్స్, పిఎన్జీస్, లిరిక్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చిన లిరిక్స్ కావాలనుకోండి, నేను ఇచ్చినవి కాకుండా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది యూట్యూబ్లోంచి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ఇంతకు ముందు చేసిన లిరికల్ వీడియో లాస్ట్లో చెప్పాను. ఆ లిరికల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, చూడండి. ఆ లిరికల్ వీడియో అందులో తెలుసుకొని మీకు నచ్చిన లిరిక్స్ని యూట్యూబ్లోంచి సేవ్ చేసుకొని ఈ ప్లేస్లో రీప్లేస్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను వాడిన లిరిక్స్, టెంప్లెట్స్, పిఎన్జీస్, బార్డర్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ 3 రేషియోలు అడుగుతుంది. 9:16 తీసుకోండి. ఇట్లా డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, దీన్ని ట్యాప్ చేయండి. కింద ఎడిటింగ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్, అంటే బాయ్స్ ఫొటోస్ ఉంటాయి కదా, వాళ్ళవి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జాంపుల్గా మాత్రమే కాబట్టి మీరైతే మీకు నచ్చినని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫోటోలు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఫోటో పైన ట్యాప్ చేస్తే కత్తిరి పక్కన ప్యాన్ అండ్ జూమ్ 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఇంకొక ఫోటో కరెక్ట్గానే వచ్చింది, ఇంకొక ఫోటో బాగానే వచ్చింది. ఇట్లా అన్ని ఫొటోస్ని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. సో ఎక్కువ తక్కువలు ఉంటే ఇట్లా చేసుకొని ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్, ఇంకొక ఫోటో. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు వీటికి యానిమేషన్ పెట్టాలి. ఈ యానిమేషన్ అనేది కైనమాస్టర్ స్టోర్లో అయితే ఉండవు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి మనకి బీట్ సింక్లో ఉంటాయి. బీట్ సింక్లోంచి కైనమాస్టర్లోకి సింక్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకైతే దీనికి డెడికేటెడ్గా వీడియో చేశాను దీనికోసమని. సో ఆ వీడియో చేసి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎట్లా బీట్ సింక్లోంచి ఎఫెక్ట్స్ని తీసుకొచ్చి కైనమాస్టర్లోకి ఎలా యాడ్ చేసుకుంటారో, ఎక్కడ చూపిస్తుంది అన్ని వివరంగా చెప్పాను. ఓకేనా? ఒకసారి మీకు తెలియకపోతే బీట్ సింక్లోంచి ఎఫెక్ట్స్ని కైనమాస్టర్లోకి యాడ్ చేయడం వీడియో చూడండి. వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఆ వీడియోని చూసి బీట్ సింక్లోని ఎఫెక్ట్స్ని అన్నీ కూడా కైనమాస్టర్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు నేను సెట్ చేసినట్టు సెట్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఇమేజ్ పైన ట్యాప్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. ఇందులో మీరు ఇలా కిందకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు నేను ఇన్స్టాల్ చేసుకున్న చూసారా స్వీట్ లైన్ అని, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది బీట్ సింక్లో ఎఫెక్టే. మీరు కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. నేను ఇప్పుడు చూపించే ఎఫెక్ట్స్ అన్నీ కూడా బీట్ సింక్లోంచి కైనమాస్టర్లోకి సింక్ చేశాను. మీరు కూడా ఫస్ట్ చేసుకోండి ఆ వీడియోని చూసి, తర్వాత ఈ ఎఫెక్ట్స్ పెట్టుకోండి. మళ్ళీ రెండో ఫోటో ట్యాప్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్, కిందకు వస్తే కాల్ మీ డీజే. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ విధంగా చూడండి 4, 5 మీకు ఏది బాగా అనిపిస్తే అది. పర్టికులర్గా నేను చెప్పింది పెట్టాలని రూల్ ఏం లేదు. సో 1వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న, పైన టిక్ మార్క్. మళ్ళీ రెండో ఫోటో క్లిప్ గ్రాఫిక్స్. సో మళ్ళీ కాల్ మీ డీజే. సో ఇంకొక ఎఫెక్టు. ఓకే, పైన టిక్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్. మళ్ళీ నేను ఇందులోకి 16 అని ఒకటి యాడ్ చేసుకున్నాను ఇందులోంచి బీట్ సింక్లోంచి, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా కదులుతూ ఉంటుంది చూడండి, ఇలా కదులొస్తుంటుంది. రైట్, పైన టిక్ మార్క్. ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్. మళ్ళీ కిందకి వెళ్ళాను, ఇందులో నాకు స్వీట్ లైను. ఓకే, పైన టిక్ మార్క్. లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించండి, ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించండి. రైట్, ఇలా తగ్గించిన తర్వాత ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసేసి మీరు మనకి షాడో ఇమేజ్ ఉంటుంది విగ్నేటెడ్ అని, సో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఇలా కిందకి పెట్టండి, ఎందుకంటే లిరిక్స్ కనపడాలి కాబట్టి. దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మనకి పార్టికల్స్ టెంప్లెట్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తిరి పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్. ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే పార్టికల్స్ టెంప్లెట్, ఆడియో సింబల్, సౌండ్ తగ్గించడం, పైన టిక్ మార్క్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. లిరిక్స్ ఇచ్చాను కదా నేను మీకు డిస్క్రిప్షన్లో, వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోతే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. ఓకేనా? ఇలా చేసేసి వీటిని కొంచెం పెద్దగా చేసుకొని కిందకి పెట్టండి. సో
ఇలా పెద్దగా చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు అందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో కాబట్టి ఇంకా కొత్త వీడియోస్ కూడా కావాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచివి అయితే నేను మీకోసం తీసుకొస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో సెకండ్ పార్టికల్ వీడియో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని దీన్ని రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా లాగేసి ఆడియో సింబల్ ట్యాప్ చేసి సౌండ్ తగ్గించి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే స్టార్ పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగు, ఇందులో స్క్రీను, పైన టిక్ మార్క్. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. సో ఈ టెంప్లెట్స్కి పార్టికల్స్కి ఎలా సెట్ అయిందో లేదని తెలుస్తుంది. సో మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఒక్క నిమిషం, ఈ విగ్నేటెడ్ అనేది మనకి ఇక్కడ అడ్డంగా ఉంది. సో దీన్ని ఇట్లా పెద్దగా చేసేద్దాం. రైట్ చేసి ఇలా కిందకి పెట్టాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను, చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి ఏంటంటే బార్డర్ పెడదాం. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. సో దానికోసం ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. బార్డర్ ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్, ఈ బార్డర్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్కి వచ్చేయండి. ఇలా ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేయండి. మీకు ఏదైనా వాటర్ మార్క్ ఉంటే ఎక్కడైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.